శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 జూలై నెలలో 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు గనక ముందు మనం గమనించుకున్నట్లయితే 16వ తేదీ నుంచి బుధవారం నుంచి 16వ తేదీ బుధవారం నుంచి కూడా రవి మిథునంలో నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కర్కాటక రాశిలోనే సుమారుగా ఇక్కడే రవి సంచారం మనకి నెల రోజుల వరకు కూడా ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి గ్రహ మార్పు. రవి యొక్క గ్రహ మార్పు 12 రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది, అసలు ఈ 10 రోజులు కూడా ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు చతుర్థంలోకి రవి యొక్క సంచారం ప్రారంభమవుతోంది 16వ తేదీ నుంచి సుమారుగా నెల రోజుల వరకు కూడా. ఈ 4వ ఇంట్లోకి రవి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఇన్నాళ్ళు కూడా తృతీయంలో ఉండి మీకు బలాన్ని ఇచ్చినటువంటి రవి యొక్క బలం తగ్గిపోతోంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. చతుర్థంలో రవి యొక్క సంచారం ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. బంధుమిత్రులతోటి భేదాభిప్రాయాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు తరచుగా చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. లేదా ఇంట్లో కన్నా ఇంటి బయట ఎక్కువగా తిరగవలసినటువంటి స్థితిగతులు ఉంటాయి. శారీరకంగా మానసికంగా అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఇంట్లో ఉండదగింది కాదు. ఇటువంటి నలతతో కూడినటువంటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సౌకర్యాలు బాగా తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మీ బుద్ధి, మీ సలహాలు ఇవి ఇతరులకు ఉపయోగపడతాయి తప్ప మీకు ఉపకరించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎక్కడా చెప్పుకోదగినటువంటి పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని చెప్పుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరన్నా జాబ్ పోయి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి జాబ్ రావడానికి కూడా అవకాశాలు ఇక్కడ గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు కూడా అనుకూలమైనటువంటి కాలం ఇది. రహస్య శత్రువుల్ని కనిపెట్టగలుగుతారు. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మాట్లాడేటువంటి వారిని కనిపెట్టి వారిని దండించడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కాస్త ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాన్ని సందర్శించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీ హాబీస్కి తగినట్టుగా పుస్తకాలు చదవడం కానీ, జంతువుల యొక్క పెంపకం మీద కానీ, లేకపోతే గార్డెనింగ్ మీద కానీ ఇటువంటి వాటి మీద కూడా దృష్టిని సారించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శుభకార్యాల మీద కూడా మీరు దృష్టిని సారించగలుగుతారు. ఇవి కూడా కొంత అనుకూలంగా సాగుతున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు, పిల్లల మీద ఆధారపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఊరట అనేటువంటిది చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ దేనికి పెద్దగా ఇబ్బందులు లేవండి. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపుకు రూపు లేదు అనేటువంటి మాటని బాగా జ్ఞాపకం పెట్టుకొని అవి అగ్రిమెంట్లు కావచ్చు, లేకపోతే కొనుగోలుకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ ఉన్నా కూడా ఈ 10 రోజుల్లోనే వాటిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మేషరాశి వారికి చాలా ఉత్తమమైనటువంటిది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారు ప్రతినిత్యం కూడా మానకుండా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ నుంచి కూడా రవి తృతీయంలోకి ప్రవేశిస్తున్నాడు. సుమారు నెల రోజుల వరకు కూడా ఆయన తృతీయంలోనే సంచారం చేస్తాడు. రవి తృతీయ సంచారం వలన మీకు రవి బలం పెరుగుతున్నట్టు లెక్క. ఇప్పటికే మీకు గురు శుక్రుల యొక్క బలం ఉంది. దీనికి తోడుగా రవి బలం కూడా చేరుతోంది. రవి బలం చేరినటువంటి కారణం చేత కోర్టు కేసుల్లో గెలుపొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎవరన్నా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసినా ఆ ఇబ్బందులన్నీ కూడా ఏదో గాలికి దూది ఎగిరినట్టుగా జరిగిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ సమయం మీకు ఉండేటువంటి అన్నదమ్ములతో మాత్రం వ్యవహారం అంత గొప్పగా సాగదు. లేదా వారికి ఏదైనా ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానాన్ని పట్టి చూస్తారు. వారు చెప్పేటువంటిది మీకు నచ్చకపోవడం, లేదా మీ మాట వారు వినకపోవడం, ఇటువంటివి కూడా ఈ నెల రోజుల్లో జరగడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా పిల్లలు ఎంఎస్ లాంటివి చేయడానికి విదేశాలకు వెళ్ళిపోవడం వలన కొంత మానసిక ఖేదం, ఓ పక్కన ఆనందం, ఇట్లాంటివి కూడా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం కొంత ఆర్థిక ఒడిదుడుకులతో మొదలై ఆర్థిక ఒడిదుడుకులతోటే ఈ 10 రోజులు కూడా ఉన్నప్పటికీ కూడా మధ్యకాలం చాలా అనుకూలంగా ఉంది.
ఇక్కడ మీకు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు, ఎవరికైనా జీతాలు ఇంకా అందకుండా ఉన్నట్లయితే ఆ జీతాలు అందటానికి, పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ వసూలు కావడానికి చక్కటి సౌకర్యాలు సమకూరుతున్నాయి. బంధువుల మీద ఒక రకమైనటువంటి ఏవగింపు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సజావుగా సాగుతున్నాయి. వీటిలో పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు. నిద్ర కొంచెం తేడాగా ఉంటుంది. ఒకరోజు బాగా నిద్రపోతారు, ఒకరోజు నిద్ర పట్టడమే కొంచెం కష్టంగా మారడానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. చతుర్థంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం కూడా మనకి మంచిది అని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం వృషభ రాశి వారికి ఈ యొక్క 10 రోజుల్లో పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ఎవరైనా సరే నిరుద్యోగులు ఉన్నట్లయితే వారు ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేస్తే సానుకూలమైనటువంటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. నాకు ఇలాంటి ఉద్యోగమే కావాలి, ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నట్లయితేనే ఏమైనా ఇబ్బందులు రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏమైనప్పటికీ వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ నుంచి కూడా రవి ద్వితీయంలో సంచారం చేయబోతున్నాడు. రవి ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వస్తుందనుకున్నంత లాభాలు రాకపోవడం, ఖర్చులు బాగా పెరగడం, కొంచెం ఆర్థికమైనటువంటి అంచనాలు తారుమారుగా ఉండటం అనేది ఉంటుంది. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తుల కన్నా ఈ సమయంలో వ్యాపారస్తులు అలర్ట్గా ఉండటం అనేది చాలా అవసరం. ద్వితీయంలో రవి సంచారం ఉన్నంతకాలము కూడా, అంటే ఈ నెల 16వ తేదీ నుంచి సుమారుగా ఒక మాసం వరకు కూడా వ్యాపారాలు నత్తనడకన సాగడానికి, లేదా మీరు ఏమైనా రాంగ్ డెసిషన్స్ తీసుకుని దానివల్ల ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక బిజినెస్లో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాక్స్థానంలోకి రవి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత మాట కొంత పరుషంగా మాట్లాడతారు. నేను అనేటువంటి అహంభావం ఆ మాటలలో ధ్వనించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో అవగాహన రాహిత్యం అనేటువంటిది కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు కొంత విరోధాలు అనేటువంటివి పెరుగుతాయి. ఫైన్స్ ఏమన్నా పడడానికి అవకాశం ఉంటాయి. కనుక వీటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రతా విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోండి. అయితే ఇది అందరికీ ఇబ్బంది కలిగిస్తుంది, అందరికీ కూడా విలువైనటువంటి వస్తువులు పోతాయని చెప్పడానికి కుదరదండి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా ఉంటే పెద్ద ప్రభావం చూపించడానికి కూడా అవకాశాలు ఏమి ఉండవు. కానీ ముందస్తు జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదు. కనుక విలువైనటువంటి వాటి యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో ఇష్టమైతే మాట్లాడండి, లేదా మౌనంగా ఉండండి. ఇక్కడ గొడవలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఒక నిర్ణయానికి రావడానికి ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అంటే జీవిత భాగస్వామితో ఒక ఒపీనియన్కి రావడానికి ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే భేషుగ్గా ఉంది. ఈ 10 రోజుల్లో మాత్రం మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఏమీ లేదు. కనుక ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ 10 రోజుల లోపే పూర్తి చేసుకోండి. చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ఈ 10 రోజులు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలనే అధిక శాతం మీరు అందుకోబోతున్నారని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. భూమి కానీ లేకపోతే ఇల్లు కానీ ఇటువంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి ఉన్నటువంటి ఆటంకాలు ఏమైనా ఉన్నట్లయితే తొలగిపోతాయి. ఇవి సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొత్తమైనటువంటి ఆభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. సేవింగ్స్ మీద దృష్టిని సారిస్తారు. అలానే అన్నదమ్ములతో మాత్రం ఏదైనా విభేదాలు లాంటివి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. లాభసాటిగానే ఇంచుమించుగా ఈ కాలం అంతా కూడా సాగుతోంది అని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే మీకు ఏమైనా ప్రయాణాలు చేయవలసి వస్తే అవి కూడా సానుకూలంగానే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు కూడా ఇక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. నా ఉద్యోగం ఉంటుందో పోతుందో అని భయపడేటువంటి వారు కూడా ఈ వారం మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరడానికి, ఏదైనా శుభ సమాచారం వారు అందుకోవడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా ఇది అంత పెద్ద ఇబ్బందికరమైనటువంటి కాలం అయితే కాదు. కనుక ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి, ఆనందంగా గడపండి. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత వచ్చేటువంటి కాలాలు అంత మెరుగ్గా లేవు. మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతి నిత్యం కూడా శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది, రామచంద్రమూర్తిని పూజించడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడి నుంచి కూడా జన్మంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. ఈ నెల 16వ తేదీ నుంచి కూడా సుమారు ఒక నెల రోజుల వరకు కూడా మీకు జన్మంలోనే రవి సంచారం ఉంటూ ఉంటుంది. ఈ నెల రోజులు కూడా అంటే రవి సంచారం ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత మొట్టమొదటి మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఆరోగ్యము. ఈ ఆరోగ్యంలో కూడా పైత్య సంబంధమైనవి, ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కాస్త బాధించడానికి, కడుపుకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత దానికి అంతగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకని ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం,
ప్రతివారు నన్ను అవమానిస్తున్నారేమో అనుకునేటువంటి ఆలోచనలు చేయటం కన్నా ఎవరన్నా మీలో లోపం ఉంది అని చెప్పినట్లయితే కనుక దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు నిజంగానే వాళ్ళు కావాలని చేస్తున్నారు అని మీ మనసుకు అనిపించినట్లయితే కనుక సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఎదురు తిరిగి సమాధానాలు చెప్పడానికి లేదా ఉద్యోగస్తులైనట్ల వారైతే కనుక నువ్వు చెప్పేది ఏమిటి అని చెప్పని రాజీనామా చేసి బయటకు రావడానికి ప్రయత్నాలు మాత్రం ఈ నెల రోజుల్లో చేయకండి. కాళ్ళు ఒక చోట నిలబడడానికి అవకాశాలు తక్కువ. ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళాలనిపిస్తుంది, బయట ఉంటే ఇంటికి రావాలనిపిస్తుంది, కోపం చికాకు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. ఎవరికన్నా సరే హార్ట్ కంప్లైంట్స్ ఉన్నట్లయితే కనుక వారి సమయంలో కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. వేళకు భోజనం చేయరు, అంతేకాకుండా త్వరగా అలసిపోతారు. ఈ అలసటకి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమి ఉండవు. ఎంత పడుకున్నా ఎంత విశ్రాంతి తీసుకున్నా ఇంకాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని చెప్పని శరీరానికి అనిపిస్తూ ఉంటుంది కనుక వీటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఈ గొడవలకి తల తోక ఏవి కూడా ఉండటానికి పెద్దగా అవకాశాలు ఉండట్లేదు. అందుకని ఇటువంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రవికి తోడుగా మీకు అష్టమంలో రాహు ఉన్నాడు. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా రాహు ఇటువంటి వాటన్నిటిని కూడా మనసుకి ఖేదం కలిగించేటువంటి వాటన్నిటిని కూడా పెంచుతూ వెళ్తూ ఉంటారు. కనుక జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇక్కడ కర్కాటక రాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల వరకు మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. శుక్రుడి యొక్క అనుకూలతలు ఉన్నాయి. చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత సానుకూలంగానే సాగుతున్నాయి కనుక కీలకమైనటువంటి పనులు ఏమున్నా కూడా ఈ 10 రోజుల లోపుగా పూర్తి చేసుకోండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు ఏమున్నా ఇక్కడ చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. ప్రేమలు లాంటివి ఏమైనా ఉన్నాయి వాటిని కూడా ఇక్కడే సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు ఏదైనా ట్యూషన్స్లో చేరదలుచుకున్నారు అట్లాంటి వాటికి కూడా ఇదే అనుకూలమైనటువంటి కాలం. వాహనం కొనుగోలు చేసుకోవడానికి కూడా ఇదే అనుకూలమైనటువంటి కాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మాత్రం మళ్ళీ చెప్తున్నానండి, కర్కాటక రాశి వారు ఎటువంటి మార్పులు చేర్పులు ఇప్పట్లో చేసుకోకపోవడం అనేది మంచిది. 10 రోజుల్లోనే కాదు ఇప్పట్లో చేసుకోకపోవడం అనేది మాత్రం మంచిది. కనుక వీటి మీద మాత్రం ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించండి. సంతానానికి సంబంధించి మీరు కంగారు పడతారే కానీ వాళ్ళు సరైనటువంటి దారిలోనే ఉంటారు. మీరేం పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అయితే ఉండదు. ఎవరైతే వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఉన్నారో వారికి మానసిక ప్రశాంతత కొంత తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానంతో మీకు సరిపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి దోషాలను తగ్గించుకోవడానికి కర్కాటక రాశి వారు ప్రతినిత్యం కూడా శివపార్వతులని ఆరాధన చేయటం అనేది మంచిది. అవకాశం ఉన్నంత మేరకు ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళండి, స్వామివారి దర్శనం చేసుకోండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి. అలానే ప్రతినిత్యం కూడా అర్జునుకృత దుర్గా స్తోత్రాన్ని 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండండి. ఉత్తమమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ నుంచి కూడా రాశ్యాధిపతి అయినటువంటి రవి మీకు వేయంలో సంచారం చేస్తూ ఉంటాడు సుమారు నెల రోజుల వరకు కూడా. ఈ నెల రోజుల వరకు కూడా రవి వేయంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక అర్థం పర్థం లేనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం ఒక రకంగా ఉంటే ఖర్చులు మరొక రకంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా ఇక్కడ పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా ఈ సమయంలో కొంత కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. నిద్ర వంట పట్టడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. నిద్రలేమి సమస్య ఉన్నటువంటి వారికి అది ఇంకాస్త పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటిగా మేము ఉన్నామని పలకరిస్తూ ఉంటాయి. ఒక కష్టం తీరితే మరొక కష్టం అనేటువంటిది సిద్ధంగా ఉంటుంది కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఇక్కడ కాస్త జాగ్రత్తలు వహించడం అనేది మంచిది. దీనికి తోడుగా అష్టమ శని ఉండనే ఉంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మీద ఏమైనా రూమర్స్ ప్రచారంలో ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఫోన్లే ఇవాళ ఈ పని ఇతను చేసి పెడతా అన్నాడు కదా అని మీరు రిలాక్స్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారా, ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేం. అందుకోసం అని ప్రతి దాన్ని కూడా దగ్గర ఉండి చూసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు అనుభవం లేనటువంటి రంగాలలోకి ప్రవేశించడానికి ఇదంతా అనువైనటువంటి సమయం కాదు. కనుక ఇతరుల మాటలు విన్నట్లయితే బోల్తా పడతారు కనుక సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. ప్రతి విషయాన్ని కూడా గుప్పెట పట్టి ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. నా అనుకొని ఎవరికైనా రహస్యం చెప్పినట్లయితే మీ ఇంటి గుట్టు బయటకు వెళ్ళడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. జాలిపడి ఎవరికన్నా సరే షూరిటీ సంతకాలు పెట్టినా లేకపోతే అప్పులు ఇచ్చినా మీరు చాలా అవస్థపడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. భారీ మొత్తాల్లో వడ్డీలకు డబ్బులు తెచ్చుకున్నా లేదా తాకట్లు పెట్టినా ఇవి కూడా మీరు అనుకున్నంత తేలిగ్గా విడిపించుకోవడానికి తీర్చడానికి అవకాశాలు పెద్దగా ఉండవు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలకు చాలా అనుకూలంగా ఉంది. రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకు వ్యాపారస్తులకు మరింత అనుకూలంగా సాగుతూ ఉన్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి కొంత వెసులుబాటు అనేటువంటిది లభించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు.
కొంచెం కోపం ఆవేశం మాత్రమే ఎక్కువగా ఉంటాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మధ్యస్థమైనట్టుగా సాగుతున్నమాట, అంటే మంచి చెడుల యొక్క కలబోతగా ఈ 10 రోజులు సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. విద్యార్థులు శ్రమిస్తారు కానీ శ్రమకు తగినంత ప్రతిఫలం రావట్లేదనేటువంటి ఒక అసంతృప్తి కూడా వీళ్ళలో నెలకొనడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద సింహరాశి వారు సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా కూడా మానకుండా ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం, ప్రతినిత్యం సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ నెల 16వ తేదీ నుంచి కూడా రవి మీకు ఏకాదశంలో సంచారం చేస్తూ ఉంటాడు. సుమారు నెల రోజులు ఆయన ఇక్కడే ఉంటాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి బలాన్ని ఇస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఖరీదైనటువంటి వస్తువులు ఏమైనా కొనుగోలు చేసుకుందాం అనుకుంటున్నాం, వాహనాలు రీప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాం, లేదా కొత్త వాహనాన్ని ఖరీదు చేద్దాం అనుకుంటున్నాం, వీటన్నిటికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇది ఏ వయసులో ఉన్నటువంటి వారికైనా కూడా చక్కగా వర్తిస్తుంది. మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. ఎందుకంటే ఏదైనా సేవింగ్స్ ప్రారంభం చేయాలనుకున్నట్లయితే ఈ నెల రోజుల్లో కూడా ప్రారంభం చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మానసిక ప్రశాంతత ఉంటుంది. అలానే అధికారుల యొక్క అండదండలు అనేటువంటివి కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే కనుక ఉద్యోగస్తులు అనేటువంటి వారు ఉన్నారో వారికి కాస్త ఊరట కలిగించేటువంటి పరిణామాలు ఈ నెల రోజుల్లో చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. అలానే మీరు ఎవరైనా ప్రమోషన్స్ కోసం కానీ ట్రాన్స్ఫర్స్ కోసం కానీ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవి సాగించుకోవడానికి కూడా ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా కొంత శ్రమ మీదే సానుకూలపడతాయి. ఈ పదోన్నతులు కానీ ట్రాన్స్ఫర్లు కానీ మీరు అనుకున్నటువంటి స్థాయిలో రావాలంటే మాత్రం వ్యక్తిగత జాతకం యొక్క ప్రభావం కూడా ఉండాలి. దాని యొక్క అండదండలు కూడా మీకు కావాలి. ఎందుకంటే మళ్ళీ మాసాంతం వచ్చేసరికల్లా కుజుడి యొక్క ప్రతికూలతలు కొంచెం బాగా పెరుగుతున్నాయి. వేయంలో ఉన్నటువంటి కుజుడు అప్పుడు జన్మంలోకి వస్తాడు. అప్పుడు మళ్ళీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఒడిదుడుకులు అనేటువంటివి పెరుగుతాయి. అందుకని ముందుగానే అయినంత వరకు ఈ మాసాంతం లోపు కానీ ఇటువంటివి ఏమున్నా కూడా మీరు పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మొదటి 4 రోజులు కూడా కొంత ప్రతికూలంగా ఉండి తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం అంతా కూడా మీకు అనుకూలిస్తోంది. ఈ అనుకూలతలు కూడా ఎక్కడున్నాయి? ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. అలానే ఎదుటివారితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను చక్కగా బలపరుచుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. ఆర్థిక ఊరట అనేటువంటిది చేకూరుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ప్రశాంతత కూడా కాస్త లభిస్తుంది. ఇవన్నీ ఎప్పుడండి? మొదటి 4 రోజులు అయిన తర్వాత నుంచి. మొదటి 4 రోజులు మాత్రం ఏం పట్టుకున్నా కలిసి రావట్లేదు అనేటట్టుగా ఉంటాం. ఈ మొదటి 4 రోజుల్లో కూడా ఇంట బయట తగాదలతో కూడినటువంటి వాతావరణం ఉంటాం. నీది తప్పంటే నీది తప్పనేటువంటి వాద ప్రతివాదనలు ఎక్కువగా ఉంటాం. ఇలా సాగుతూ ఉంటుంది. విద్యార్థులకి 10 రోజులు కూడా సాధారణంగా సాగుతోంది. వయసులో బాగా పెద్దవారైన వారు, రిటైర్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే రిస్క్ లేనటువంటి ఉద్యోగాల మీద దృష్టిని సారించడమే మంచిది. ఏమైనప్పటికీ పెద్దవైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఏమీ లేవు. కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా ఆరాధన చేయడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు దశమంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. దశమంలోకి రవి ప్రవేశించడం వలన మీకు రవి బలం పెరుగుతోంది అని చెప్పుకోవచ్చు. ఈ నెల 16వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా దశమంలోనే రవి ఉంటాడు. తర్వాత కూడా ఆయన ఏకాదశంలోకే మారుతాడు. దశమం కావచ్చు, ఏకాదశం కావచ్చు, 2 స్థానాలు కూడా రవికి అనుకూలమైనటువంటి స్థానాలే అయినటువంటి కారణం చేత మీకు బలం బాగుంది. రవి యొక్క అనుకూలతలు బాగున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఆర్థికంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. లేదా అప్పులు తీర్చగలుగుతారు. ఆదాయం పెరగకపోయినా కూడా చిన్నపాటి అప్పులు అయినప్పుడు కూడా తీర్చగలుగుతారు. పైకి విచిత్రంగా ఉంటాయండి అప్పులు తీర్చడం కూడా. అంటే ఎంతో కాలంగా మీరు తీర్చాలని ప్రయత్నం చేసి సాధ్యపడినటువంటివి ఇక్కడ తీర్చడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. మీరు కూడా అప్పులు తీర్చడం మీదే ఎక్కువగా ఫోకస్ పెడతారన్నమాట. ఎంతసేపు మీ ఆలోచనలన్నీ కూడా ధనం చుట్టే తిరుగుతూ ఉంటాయి. సేవింగ్స్ కావచ్చు, లేదా ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు. గతంలో ఎవరికైనా అప్పులు ఇచ్చాము, అవి రావట్లేదు, వాటిని ఎలా వసూలు చేసుకోవాలి, ఇట్లానే మీ ఆలోచనలను కూడా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తీవ్రంగా స్పందిస్తారు. వెంటనే స్పందిస్తూ ఉంటారు. చాలా షార్ప్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. మీతో పాటు మీ పక్కవారిని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి చేయూతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. భగవంతుని నమ్ముకుంటారు, ధర్మాన్ని నమ్ముకుంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దొంగ బాబాలని గుర్తిస్తారు, వాళ్ళకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక క్లారిటీ వస్తుంది. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆస్తి పంపకాలు చేయమని అడగడం కావచ్చు, లేకపోతే మీరే సొంతంగా ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ ఇట్లాంటివన్నీ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారు, వాటిని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా సానుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. అలానే ఉద్యోగస్తులైనటువంటి వారికి కూడా బాస్ యొక్క
ఆదరాభిమానాలు అనేటువంటివి లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లాంటివి చెప్తున్నప్పుడు తులారాశి వారు మాకు 7 ఏళ్ల నుంచి బాల 11 ఏళ్ల నుంచి బాల ఇప్పుడు మాత్రం ఎలా బాగుంటుందంటే అది కేవలం వ్యక్తిగత జాతకాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులుగానే చెప్పుకోవాలి. గోచారం మాత్రం దివ్యంగా ఉంది. రవి బలం చాలా చక్కగా ఉంది. రవి, కుజుడు, బుధుడు, గురువు, శని, కేతువు ఇన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. అయితే చంద్రుడి యొక్క సంచారాలు ఈ 10 రోజుల్లో చూసుకున్నప్పుడు మనకు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఈ 10 రోజులు కూడా వస్తాయి. డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతాయి. అలానే ఒక చోట మంచి జరిగితే మరొక చోట మనసుకి కొంచెం కష్టం కలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరికన్నా ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం ఉన్నట్లయితే వారికి వెంటనే ఇంకో ఉద్యోగం రావడానికి లేదా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులైనటువంటి వారు కూడా రొటేషన్లు సానుకూలంగా కొనసాగుతున్నాయి. రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. చిన్నపాటి మొండి బాకీ ఏదైనా మీకు రావాల్సింది ఉన్నట్లయితే కనుక అది 10 రోజుల్లో కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక బాకీలు వసూలు చేసుకోవడానికి మీకు ఇది మంచి సమయం. దాని మీద దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. చక్కటి వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి పొరపచ్చాలు కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. ఏమైనప్పటికీ కూడా తృప్తి మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇందులో పెద్దగా మార్పు రావడానికి అవకాశాలు అయితే గోచరించట్లేదు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా ఇష్టదేవతారాధనతో పాటుగా దుర్గా అమ్మవారిని కూడా పూజించడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ నెల 16వ తేదీ నుంచి కూడా అష్టమ రవి సంచారం తొలగిపోతోంది. భాగ్యంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. ఇది కొంత ఊరటే. అష్టమంలో గ్రహాలు ఉండటం కన్నా భాగ్యంలో ఉండటం కొంత మంచిది. అయితే భాగ్యరవి కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహం కాదు. వాస్తవానికి చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి కేవలం దైవబలం మాత్రమే తోడుగా వారు నడుస్తున్నారు అని చెప్పుకోవచ్చు. గ్రహాలు ఇస్తున్నటువంటి అనుకూలతలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి వృశ్చిక రాశి వారికి. వీరికి ఆర్థిక ఒడిదుడుకులు పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ నెల రోజులు కూడా. అంటే రవి భాగ్యంలో సంచారం చేస్తున్నంత కాలము కూడా ఈ నెల 16వ తేదీ నుంచి సుమారుగా నెల రోజుల వరకు కూడా ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా డబ్బులు ఇస్తాము అని మీకు అన్నట్లయితే మీకు రావాల్సిన డబ్బులే అవి వచ్చేంత వరకు వాటి మీద ఆశ పెట్టుకోవడానికి లేదు. ఎదుటివారు కనుక మీరు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఎదుటివారికి మీరు ఇవ్వవలసి ఉంది, మీకు ఏదో వస్తుందని చెప్పని ఆలోచన పెట్టుకొని వీళ్ళకి వెంటనే సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి. మీ చేతికి డబ్బులు వచ్చాకే ఎదుటివారికి మాట ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ కూడా చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలు మారడం తప్ప స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, నీకెందుకు నేను ఉన్నాను లాంటి మాటలు మాట్లాడటం అనేది అంత మంచిది కాదు. గౌరవ మర్యాదల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. చిన్నపాటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అర్థం లేనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. మీకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి వారితోటి గొడవలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇది ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే అత్తమామలు కానివ్వండి, ఇలా మీకన్నా పై స్థానంలో ఉన్నటువంటి వారు పెదనాలు కావచ్చు, మేనమామలు కావచ్చు, అటువంటి వారితో జరిగేటువంటి గొడవలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ వర్క్ ప్లేస్లో మీకన్నా పై స్థానాల్లో ఉండేటువంటి బాసులతోటి కూడా గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటిది మీకు ఊతపదంగా ఉంటుంది. ఎవరితోనూ పెద్దగా సరిపడదు అని చెప్పని చెప్పుకోవచ్చు. ముఖంలో ఉండేటువంటి కాంతి కూడా కాస్త తగ్గుతుంది. కనుక జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా వృశ్చిక రాశి వారికి అంత మెరుగైనటువంటి ఫలితాలు ఏవి కూడా గోచరించట్లేదు. కొంచెం చికాకులు, కోపాలు, తాపాలు, విసుగులు ఇట్లానే సాగుతోంది. కనుక ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అన్ని వయసులకు సంబంధించిన వారు, అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు కూడా నిదానమే ప్రధానం అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటూ పొద్దు కింద తెల్లారిందా నాకు చిన్నారి బొచ్చకు శ్రీరామ రక్ష అన్నట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. భగవంతుని నమ్ముకోండి, ధర్మాన్ని నమ్ముకోండి, అవి మీకు అండగా నిలబడతాయి. ఈ 10 రోజులు కూడా కొంత ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి గాను ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దీంతోపాటు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ బుధ, గురు, శుక్ర, రాహులు యోగిస్తున్నారు. 16వ తేదీ నుంచి రవి యొక్క బలం మీకు తగ్గిపోతోంది. అష్టమంలోకి రవి వెళ్తున్నాడు. ఇప్పుడు కూడా సప్తమంలో కూడా రవి అంత అనుకూలమైనటువంటి గ్రహం కాదు. అష్టమంలోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇబ్బందులు బాగా పెరుగుతాయి. అందుకని కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే మీకు ఫలితాలు చెప్పడానికన్నా ముందుగా ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. పోయినసారి చెప్పినటువంటి రాశి ఫలాల్లో కింద ఎవరో కొన్ని కామెంట్స్ పెట్టారు. ఏమంటే ధనుసు రాశి వారిని చాలామంది భయపెడుతున్నారండి, మాకు తెలిసినటువంటి వారు చనిపోతారట కదా, మా ఆత్మీయులు చనిపోతారట కదా అని అడుగుతున్నారు. ఇదిగో ఈ అష్టమ రవిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు చెప్పారు. అష్టమంలో రవి సంచారం జరుగుతున్నప్పుడు ఏదన్నా మృత వార్త శ్రవణం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి జ్యోతిష్ శాస్త్రం సూచనప్రాయంగా తెలియజేస్తోంది తప్ప ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి అనేటువంటి మాట ఏమీ లేదు.
అష్టమంలో రవి సంచారం జరుగుతున్నప్పుడు మనం ఏదన్నా ఇష్టం లేనటువంటి సమాచారాన్ని అందుకునడానికి అవకాశాలు ఉంటాయి. ఇన్నాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాల్సిందే, అక్కడ ఉండవలసిందే, టైం టు టైం పని చేయవలసిందే, దానికి ఏం పెద్దగా గుర్తింపు ఉండదు. అన్నీ ఇట్లా మారుతూ ఉంటాయి. అంతే తప్ప ఖచ్చితంగా మృతి చెందుతారు అనేటువంటి మాట చెప్పడానికి మాత్రం అవకాశం లేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కంగారు పడకండి. అయితే గ్రహగతులు మాత్రం కొంత ప్రతికూలంగా మారుతున్నటువంటి మాట అయితే మాత్రం వాస్తవంగానే చెప్పుకోవాలి. శత్రుత్వాలు పెరుగుతాయి. ప్రతి విషయం కూడా బాగా ఉత్కంఠతోటి కూడుకొని ఉంటుంది. ఈ పని అవుతుందో లేదో, ఈ పని అవుతుందో లేదో, ఏమైపోతుందో, ఇలా ప్రతి దాంట్లోనూ కూడా టెన్షను, స్ట్రెస్ బాగా పెరిగి చిట్ట చివరికి అవి అనుకూలించడానికి అవకాశాలు ఏర్పడతాయి. కొంత నిరుత్సాహం అనేటువంటిది ఉంటుంది. అధికారులతోటి, జీవిత భాగస్వామితోటి సరిపడడానికి ఈ సమయంలో పెద్దగా అవకాశాలు ఉండవు. సంతానానికి సంబంధించినటువంటి చింత ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అలానే అనవసరమైనటువంటి గొడవలకు మీరన్నా తావిస్తారు, లేదా అనవసరమైనటువంటి గొడవల్లో ఇరికింపబడడానికైనా సరే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు అనేటువంటివి మాత్రం నెల రోజుల వరకు కూడా ఇంకా అవసరమే. దీనికి తోడుగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉండనే ఉంది. కనుక జాగ్రత్త పడాలి. ఎవరైతే ఇప్పుడే చదువులు పూర్తి చేసుకొని కాస్త బయటకు వచ్చి మేము ఉద్యోగాలు చేయం, మేము వ్యాపారాలే చేస్తాం, మాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది, మేము సాధిస్తాం అంటున్నారో వారు కొంచెం 1-4 సార్లుగా ఆలోచించుకోండి. కొన్నాళ్ళు ఉద్యోగాలే చేయండి, వ్యాపారాల్లోకి దయచేసి రాకండి. అదే మీకు శ్రేయస్సుని కలగజేస్తుంది. ఎవరైతే వ్యాపారాలను మరింతగా విస్తరింపజేద్దాం అనుకుంటున్నారో వారు కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేయటం అనేది మంచిది. ఇది వ్యాపారాలను విస్తరింపజేయడానికి కూడా అంత అనువైనటువంటి సమయం కాదు. ఒక ముక్కలో చెప్పాలంటే మీకున్నటువంటి కోరికలని కానీ లేకపోతే మీకున్నటువంటి హాబీస్ని కానీ నెరవేర్చుకోవడానికి ఇది అంత సరైనటువంటి సమయం కాదు. సానుకూలంగా రోజులు గడుస్తున్నాయా లేదా, పూట గడుస్తుందా లేదా, మాట పడకుండా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానా లేదా, నా బాధ్యతలు నేను నెరవేర్చుకోగలుగుతున్నానా లేదా, నాకు రావాల్సిన జీతం నా చేతికి వచ్చిందా లేదా, ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కనుక మనం చూసుకున్నట్లయితే కొంత ప్రతికూలంగానే సాగుతోంది. కొండంతవి ఎలుకన పట్టినటువంటి చందంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, తలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి కొంచెం వేధించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా ఇదంతా అనువైనటువంటి సమయం అయితే కాదు. ముఖ్యంగా వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి మంచి చెప్పడానికి వెళ్తేనేమో వాళ్ళు అవమానించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే వచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని పిల్లల నిమిత్తంగా అనవసరమైనటువంటి విషయాలు ఖర్చు పెట్టవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. నాన్న నాకు ఈ కష్టం ఉంది, నువ్వు ఎందుకు ఇవ్వవు డబ్బులు, అమ్మ నాకు ఈ కష్టం ఉంది, నువ్వు ఎందుకు ఇవి డబ్బులు, దబాయించి మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అయ్యో పిల్లలు కదా అని చెప్పని జాలిపడినట్లయితే రేపు మిమ్మల్ని చూసేటువంటి వారు ఎవరు ఉంటారు. అందుకని చెప్పని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విచక్షణతోటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి తప్ప కడుపు తీపికి మాత్రమే ప్రాధాన్యతని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వకండి. ఇలా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేటువంటి సామెతని జ్ఞాపకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. మొత్తం మీద ఈ 10 రోజులు మాత్రం కాస్త చికాగ్గా, పరాగ్గా, ప్రతి దాంట్లోనూ కూడా వ్యతిరేకతలతోటే కాలం అయితే గడుస్తోంది ధనుసు రాశి వారికి. ఆర్థికమైనటువంటి అంశాలు కావచ్చు, లేదా మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేద్దాం అనుకున్నట్లయితే వాటి మీద దృష్టిని సారించడానికి కావచ్చు, వచ్చే 10 రోజుల్లో మీరు ఏర్పాటు చేసుకోండి తప్ప అటువంటివన్నీ కూడా ఈ 10 రోజుల వరకు మాత్రం కాస్త కామ్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ధనుసు రాశి వారి ఇటువంటి ఈ ఇబ్బందులని, ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయటం, హనుమాన్ చాలీసాని ప్రతిరోజు కూడా 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంక ఇక్కడి నుంచి కూడా రవి బలం తగ్గుతోంది. 16వ తేదీ నుంచి కూడా రవి సప్తమంలోకి ప్రవేశిస్తున్నాడు. సుమారు నెల రోజుల వరకు కూడా ఆయన ఇక్కడే సంచారం చేస్తాడు. ఈ నెల రోజులు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక గొడవలు పెరగడానికి, 1-4గా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతి చిన్న పనికి కూడా విపరీతంగా కష్టపడవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. తేలిగ్గా అరిగేటువంటి ఆహారాన్ని సమయంలో తీసుకోండి. అది ఏ వయసులో ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా కావచ్చు కాక, ఆఖరికి టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలైనప్పటికీ కూడా బయట ఉండేటువంటి జంక్ ఫుడ్కి అయినంత వరకు దూరంగా ఉండండి. డైజెషన్ దెబ్బతింటానికి అవకాశాలు అనేటువంటివి సమయంలో ఎక్కువగా ఉంటాయి. రకరకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల పరంగా ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదనే చెప్పుకోవచ్చు. అందుకని రిస్క్ తీసుకోవడం అనేది ఎంతగా తగ్గించుకుంటూ వస్తే మకర రాశి వారికి అంత మంచిది. కానీ ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా మకర రాశి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ఏదో బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా అని చెప్పని ఇంటర్వ్యూలకు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి ఇంకో కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే కనుక రాయి మారుతుంది కానీ ఫలితం మారేటువంటి స్థితి లేదు. తెలియని దెయ్యముడి కన్నా తెలిసిన దెయ్యం మేలు అన్నట్టుగా
మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలనే అంటిపెట్టుకుని ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా తప్పదు, విధి లేదు, వారు మనల్ని తీసేస్తారు, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మనకు తెలిసిపోతోంది, మనం బెంచ్ మీదకి వచ్చేసాం అనుకున్నప్పుడు చేసే ప్రయత్నాలు వేరండి. బాగుండి బెటర్ జాబ్స్ కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం అనుకునేటువంటి వారు మాత్రం ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం మంచిది. వ్యాపారస్తులు కూడా రిస్క్ తీసుకోవడానికి ఇక్కడ అంత అనువైనటువంటి కాలం కాదు. చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. సౌకర్యాలు ఉన్నప్పటికీ అవి అందుబాటులోకి రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, అలసట ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వారు, ఇంట్లో వారు, నా వారే నన్ను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారనేటువంటి మానసిక వ్యధ పెరుగుతుంది. ఇది ముఖ్యంగా వయసులో పెద్దవారైనటువంటి వారికి, టీనేజ్లో ఉన్నటువంటి వారికి ఈ మానసిక వ్యధ పెరగడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. విశ్రాంతి వేళలు బాగా తగ్గిపోతాయి, పని వేళలు బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ప్రతి విషయంలోనూ కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. అలానే ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా విలువైనటువంటి వస్తువులు కానీ ధనాన్ని కానీ అయినంతవరకు దగ్గర పెట్టుకోకండి. ఎందుకంటే ఇవి మీరు మర్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకోవడం వేరు. పోగొట్టుకోవడం అంటే మనం దగ్గర నుంచి దొంగతనం జరగడం ఇట్లాంటివి. కానీ మీరు ఎక్కడో ఒకటి పెట్టి వీటిని మర్చిపోవడానికి అవకాశాలు ఉంటున్నాయి కనుక జాగ్రత్త పడాలి. అలానే ఏదైనా వస్తువు కనబడకపోతే కంగారు పడకండి, నిదానంగా వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మళ్ళీ తిరిగి అవి మీకు అందుబాటులోకి వస్తాయి. ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు ఈ కాలం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు కూడా చదువుకున్నది మర్చిపోవడానికి లేదా వీరికి చదువు మీద శ్రద్ధ తగ్గడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని 9 సార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 16వ తేదీ నుంచి సుమారు 1 నెల రోజుల వరకు కూడా రవి బలం పెరుగుతోంది. రవి మీకు షష్టమంలోనే సంచారం చేయబోతున్నాడు. రవి బలం పెరుగుతున్నటువంటి కారణం చేత సమస్యలకు సొల్యూషన్స్ రావడం అనేది ఇంకా ప్రారంభం అవుతుంది కుంభరాశి వారికి ఈ నెల రోజులు కూడా. ఈ నెల రోజుల్లో పెద్దమైనటువంటి సమస్యలను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ నెల రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయితే మళ్ళీ ఈ నెల రోజుల్లో కూడా నెలాఖరు నుంచి అష్టమ కుజుడు మారుతాడు. అష్టమంలో కుజుడు రావడం వల్ల మళ్ళీ ఇబ్బందులు కూడా పెరుగుతాయి. అందుకని అయినంత వరకు వేగంగా ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా దాన్ని సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. వృత్తి వ్యాపారాల పరంగా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ముఖ్యంగా బిజినెస్లో ఉన్నటువంటి వారికి ఇది చాలా చక్కటి బలాన్ని ఇస్తుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే శత్రువులకు మీరంటే ఏమిటో రుచి చూపించగలుగుతారు. చక్కటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారని కూడా చెప్పవచ్చు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నా కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. బద్ధకాన్ని పక్కన పెడతారు. రేపు రూపు లేదనేటువంటి సూత్రాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లయితే ఇవి అనుకూలిస్తాయి. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. శుభకార్యాలు ముందంజలో కొనసాగుతూ ఉంటాయి. ఎవరు ఏమనుకున్నారనేది నాకు అనవసరం. నా బొజ్జాకు శ్రీరామ రక్ష, నేను బాగున్నానా లేదా, నేను ధర్మపదంలో ఉన్నానా లేదా, నా యొక్క కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నానా లేదా, దీనికే ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. ధనం బాగా ఖర్చు అవుతున్నప్పుడు కూడా మీరు పెద్దగా ఇబ్బంది పడరు ఈ 10 రోజులని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అవి మీరు ఇష్టపడి పెట్టేటువంటి ఖర్చులుగా ఉంటాయి. అయితే విలాసాల కోసం కావచ్చు, లేదా పెట్టుబడుల కోసం కావచ్చు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ఖర్చులు కావచ్చు, ఏమైనా రూపాయి అయితే నిలబడదు. అది మీరు ఇష్టపూర్వకంగా చేసేటువంటి ఖర్చులుగానే ఉంటాయి. రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేసినట్లయితే అవి తీరడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కనుక రుణాలు తీర్చకపోతే మీరు మాట పడడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక అటువంటి వాటికి తావివ్వకపోవడమే మంచిది. విద్యార్థులు కూడా కాలం కొంత అనుకూలంగా ఉంది. అయితే ఇంట్లో వాతావరణం మాత్రం కొంచెం తగాదాలతోటి, వివాదాలతోటి విశ్రాంతి లేకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమిటి ఇంటికి రాగానే నాకు ఈ నస, ఏమిటి తగాదాలు, ఏమిటి గోల, నన్ను ఎవరికి అర్థం చేసుకోరా, ఇలా సాగుతుంది. అంటే జీవిత భాగస్వామి మీదకి మీకున్నటువంటి చికాకంతా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. లేదా పిల్లల వల్ల కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి వల్ల కావచ్చు, ఏదో ఒక రకంగా మీరు కాస్త డిస్టర్బ్ అవుతూ ఉంటారని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు. అలానే వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఇంట్లో ఉండటం నచ్చదు. ఎక్కడికైనా వెళ్ళాలి, హాయిగా 10 మందిని కలవాలి, ఇలాంటి కోరికలు పెరుగుతూ ఉంటాయి. దానికి తగినటువంటి వాతావరణం సహకరించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పాలి. ఏమైనప్పటికీ కుంభరాశి వారికి మొదటి కాలం అనుకూలంగా ఉంది. 10 రోజుల్లో కూడా మొదటి 5 రోజులు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత ఉన్నటువంటి 5 రోజులు మాత్రం కొంత ప్రతికూలంగా మారుతున్నాయి కనుక ఈ అవకతవకలను కూడా తట్టుకొని నిలబడడానికి కుంభరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను 11 సార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి.
మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను గనక మనం చూసుకున్నట్లయితే చతుర్థంలో ఉన్నటువంటి రవి పంచమంలోకి ప్రవేశిస్తున్నాడు. 16వ తేదీ నుంచి ఇక్కడే సుమారుగా ఆయన నెల రోజులు కూడా సంచారం చేస్తాడు. పంచమంలో రవి సంచారం చేస్తున్నంత కాలము కూడా పికిల్ మైనస్ ఎక్కువగా ఉంటుంది. మనసు ఒక నిర్ణయం మీద స్టిక్ ఆన్గా ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కనుక ఇక్కడ జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మానసిక అనారోగ్యాలతో ఉన్నటువంటి వారికి ఇవి పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే సంతానాన్ని ప్రతి విషయంలోనూ కూడా వారిని భూతత్వంలో చూడడానికి, వారికి కావాల్సిన సమకూర్చోలేకపోతున్నటువంటి బాధ ఉండటానికి, లేదా వారు మీ మాట వినకుండా ఉండటానికి అవకాశాలు పెరుగుతాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఒంటరి పోరాటం అనేది ఇంకా పెరుగుతుందండి. మీతో సహకరించేటువంటి వారి సంఖ్య, ఏకీభవించేటువంటి వారి సంఖ్య రాను రాను ఇంకా తగ్గుతూ వెళ్తుంది. ఈ నెల రోజుల్లో కూడా మొదటి వారం కన్నా రెండో వారం, రెండో వారం కన్నా మూడో వారం ఇలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నేను మొదటి వారం రెండో వారం చెప్తోంది ఎప్పటి నుంచి, ఈ నెల 16వ తేదీ నుంచి ఉన్నటువంటి నెల రోజుల్లో ఉన్న రవి సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట. అలానే అనుకున్నది సాధించలేకపోతున్నాం అనేటువంటి బాధ ఉండటం, ఇతరులతో పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకోవడం, ఇవన్నీ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం కాస్త దివ్యంగా ఉంది. ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి అయితే మాత్రం లేదు. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. ఏమన్నా విలువైనటువంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి, ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి, అపీరెన్స్ మీద ఎక్కువగా దృష్టిని సారించడానికి, అలానే దీంతో పాటుగా బ్యూటీ టిప్స్ని పాటించడానికి, పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరగడానికి, మీ వాహనాన్ని మీద ఎక్కువగా దృష్టిని సారించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. చక్కటి ఉత్సాహాన్ని అయితే మాత్రం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. ఉద్యోగంలో మార్పులు చేర్పులను కోరుకుంటారు. ఇవి అంత మంచివైతే కావు కానంటే మార్పులు చేర్పులను కోరుకుంటారు. ఎవరి మాట వినకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి కూడా కెరియర్లో ఈ నిర్ణయాలు తీసుకోవడానికి, పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పవచ్చు. ఇవి భవిష్యత్తులో మీరు డీఫేమ్ అవ్వడానికి, భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఇస్తాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. ఈ 10 రోజుల వరకు అయితే మాత్రం మీనరాశి వారి కాలం అనుకూలంగా ఉంది. ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నా కూడా ఈ 10 రోజుల్లోనే వాటిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మీనరాశి వారికి మంచిది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మీనరాశి వారు ప్రతినిత్యం కూడా శివారాధన చేయడం అనేది మంచిది. నిత్యం శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి. తద్వారా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.